सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यनिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम्. అనుబంధి చతుష్టయం తెలవాలి. తర్వాత ఈ వేదాధ్యయనం వల్ల సమరస భావన, అందరికీ కూడా ఒక స్పందన ప్రసాద గుణంతో కలగాలి, విన్నందుకు ఆనందం కలగాలి. కొన్ని మంత్రాలు చదువుతుంటారు కొంతమంది, వాళ్ళు చదువుతూ ఉంటే గుండె దడెత్తిపోయి ఈ దేవుడు బాబు ఇలా చదువుతున్నాడు, ఆ గొడవ ఏమిటి, ఆ తల్లి మొహంలో కవళికలు మారిపోతుంటాయి, అతని భయం వేస్తుంటుంది. అలాగా చదవడం అన్నది అలా కాదు. ప్రసన్న గుణం ప్రసాద గుణం కలగాలి. అలాంటిది విశ్వాసం కలగాలి, ఆభిముఖ్యం కలగాలి. అంటే చదవాలి అన్న ఆలోచన నీకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు శాంతి ఉపరమే అని ధాతువు. శాంతి ఉపరమే అంటే ఇక నీకు ప్రశాంతత పూర్తిగా రావాలి. ఆకాశంలో మేఘాలు లేవనుకోండి, ఎంత చూడముచ్చటగా ఉంటుంది. నక్షత్రాలు కనిపిస్తాయి, సూర్యుడు కనిపిస్తాడు, చంద్రుడు కనిపిస్తాడు. అదే మేఘాలు అడ్డదిడ్డంగా ఉన్నాయనుకోండి, ఏ మేఘం ఎప్పుడు పోతుందో, చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడో అన్నట్టుగా. ఈ శాంతి పాఠం అన్నది ఏం చేస్తుందంటే నీలో ప్రశాంతత, శాంతి ఉపరమే అని ధాతువు. అంటే నీలో కదలికలు అనవసరమే లేకుండా, చాంచల్యం లేకుండా, శుభ్రంగా అలలు లేని సముద్రంలాగా ఊహించలేం, కెరటాలు లేని సరస్సులాగా చూడముచ్చటగా ఉంటుంది. ఇక చిట్ట చివరిగా ఒక మాట, గోడకి రంగు వెయ్యాలంటే గోడ మన ఇల్లే, సొంత ఇల్లే, రంగు కూడా మనమే కొని తెచ్చుకున్నాం. గోడ కొట్టేద్దాం శుభ్రంగాను, రంగు కొన్ని చోట్ల పడుతుంది, కొన్ని చోట్ల పట్టదు. వేసిన రంగు కూడా వేసినప్పుడు బాగుంటుంది, తర్వాత కంటికి ఇంపుగా ఉండదు. అందుకని ఏం చేస్తారు, ముందు గోడని చిత్రిక పట్టుకోవాలి, గరుకు కాగితం పట్టుకొచ్చి శాండ్ పేపర్ తోటి అదంతా తుడిస్తే దాని మీద ఉన్న మకిలంతా పోతుంది. ఈ రంగు వేస్తే రంగు పట్టుకోవడానికి సిద్ధముగా ఉంటుంది. శాంతి పాఠం అన్నది వేదాధ్యయనంలో ఆ విశేషం అన్నమాట. అంచేత తచ్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో హస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి పాఠం. స్థూలంగా ఒక భాగాన్ని మనం చెప్పుకున్నాం. ఈ విశేషాలు పురుష సూక్తంలో అక్కడక్కడ వస్తున్న వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఓసారి పూర్వాపర్యములు వివరించుకుంటూ ఉంటాం. గణిత శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, వేదాంత శాస్త్రం ఇలాంటివన్నీ కూడా ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి నడవదు. ముందు వెనకలుగా మధ్య మధ్యలో ఓసారి వెనక్కి రావాలి, ఓసారి ముందుకు వెళ్ళాలి, ఓసారి చూసుకోవాలి. ఈ పనంతా చేయాల్సి ఉంటుంది. మనకి 4 వేదాలలో ఎన్నెన్నో సూక్తాలు ఉన్నాయి. విష్ణు సంబంధమైన సూక్తాలు, శివ సంబంధమైన సూక్తాలు, దేవీ సంబంధము, పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశ, ఇలాంటివన్నీ కూడా. ఇన్ని సూక్తములన్నిటిలో కూడా ఒక లేని విశేషం, అంటే వాడి విశేషం లేదని కాదు, ఈ సూక్తాలన్నిటికీ కూడా ప్రత్యేకమైన స్థితి, ఒక ఉన్నత స్థానము, ఒక విశేషమైన స్థానము 2 సూక్తాలకు ఉంది. ఒకటి ఏమిటి అంటే పురుష సూక్తము, రెండవది శ్రీ సూక్తము. ఈ శ్రీ సూక్తము, పురుష సూక్తము అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా ఈ 2 తప్పనిసరిగా చదువుతారు. కొన్ని సాంప్రదాయాల్లో ఆ వేదంలో ఆ సూక్తాలు ఉన్నాయండి, మేము వాటిని పెద్దగా మేము వచ్చే వేదాధ్యయనం కోసం చేసుకుంటాం తప్ప దాంతో పూజాధికారులు ఏం నిర్వహిస్తామండి అంటుంటారు కొంతమంది. అంటే సాంప్రదాయాలు ఏవైనా కానీ, ఏ పద్ధతిలో చేస్తున్నా అది తాంత్రికమా, మాంత్రికమా, సాధారణమైన పద్ధత, ఎలా చూచినప్పటికి కూడా 2 సూక్తములని, శ్రీ సూక్తము, పురుష సూక్తము, ఈ రెండిటిని కూడా విశేషంగా అందరూ ఆరాధన చేస్తారు, ఆదరిస్తారు. మరి 2 సూక్తాల ప్రత్యేకత ఏమిటి అన్నదానికి మనకి వేదంలోనూ కనిపిస్తుంది, ఆగమ శాస్త్రాల్లోనూ కనిపిస్తుంది,
శృతి గ్రంథాల్లోనూ కనిపిస్తుంది. ప్రత్యేకించి లక్ష్మీతంత్రం అని చెప్పి ఆ లక్ష్మీతంత్రంలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ ఇంద్ర సంవాదము ఆ మధ్యలో ఆ విశేషాలన్నీ చెప్పుకుంటూ వచ్చి స్త్రీ సూక్త వైభవాన్ని పురుష సూక్త వైభవాన్ని కూడా చాలా అందంగా వివరిస్తారు. మిగిలిన గ్రంథాల్లో కూడా ఇదే భాగం కనిపిస్తుంది. అంచేత ముందుగా పురుష సూక్త వైభవాన్ని ఆ పద్ధతిలో చెప్పుకుని అప్పుడు ఒక్కొక్క సూక్తంలో ఉండే విశేషాలు మాట్లాడుకుందాం. దేవో నారాయణో నామ జగతః తస్తుషస్పతి. నాన్న, జగత్తుకంతటికీ కూడా మూలతత్వము నారాయణ శబ్దం అన్నారయ్యా. నారాయణ నారాయణం అయన అంటే సకల జీవరాశులకి కూడా గమ్యమైనవాడు, సకల జీవరాశులకి కూడా ఆధారమైనవాడు, సకల జీవరాశుల్లో తాను ఉండేవాడు. అలాంటి స్వామికి పేరు నారాయణ. ఆయన విశేషము. ఆయనలో ఉండే శక్తి లక్ష్మీతత్వము. తౌ ఆవాం పరమే వ్యోమ్ని పితరౌ జగత పరౌ. ఈ సకల జగత్తుకి కూడా తల్లి తండ్రి స్థానములో ఇద్దరం ఉన్నాము. అనుగ్రహాయ లోకానాం స్థితౌ స్వపరమాశ్రియ. లోకాలన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం ఇద్దరము అవిభక్త తత్వంగా వెలుగుతూనే ఉన్నాము. అందుకని ఆ సమయంలో సకల సృష్టి జరిగిన తరువాత, అంటే ఇక్కడ లోతుగా వెళ్లకుండా విశేషం ఎక్కడుందో చెప్పుకుంటున్నాం, అవసరమైన తోట విస్తరించుకుందాం దాన్ని. ఈ స్త్రీ సూక్తం పురుష సూక్తం ఇవి రావడంలో అంతరార్థం ఏమిటి, ఎందుకోసము? వేదములో ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా. అంటే కదాచిత్ కృపయావిష్టౌ జీవానాం హితకామ్యయ సుఖినః స్యు ఇమే జీవా ప్రాప్నుయుః వా కథం విధి ఉపాయం అన్వేషణయంతౌ పరమేణ సమాధిన. వాళ్ళుట ఆలోచించారట, ఈ సకల జీవరాశుల్ని సృష్టించాము, భోగ్య వస్తువులున్నాయి, భోగములున్నాయి, భోగస్థానములున్నాయి, ఈ జీవులందరికీ కర్ణచరణాది ఇంద్రియాలన్నీ ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా సుఖంగా బతికి జీవనంలో మళ్ళీ వెనక్కి వచ్చేప్పుడు జాగ్రత్తగా కష్టాలు పడకుండా ఉండి నరకంలోకి పోకుండా ఉండాలంటే మార్గం ఏమిటి అని ఆలోచించారట. కదాచిత్ కృపయావిష్టౌ. ఒకానొక కాలంలో వారికి దయ కలిగి అలా ఆలోచించారు. జీవానాం హితకామ్యయ అంటే తల్లి తండ్రి ఉన్నారు, తండ్రి అడగకుండానే ఇచ్చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది, అడిగితే ఇలా ఇలా చూసుకుని ఇస్తుంది. తండ్రి ఎప్పుడూ కూడా హితము చూస్తాడు, తల్లి ప్రియము చూస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా హితమునే చూచారు. హితకామ్యయ సుఖినస్యు ఇమే జీవా ప్రాప్నుయు నౌ కథం ఇతి. వీళ్ళు సుఖంగా బతికి మళ్ళీ మా దగ్గరికి ఎలా వస్తారా అని ఆలోచించారు. ఉపాయ అన్వేషణే యుక్తౌ. ఉపాయాలు వెతుక్కుంటూ వెళ్ళారట వీళ్ళు. అప్పుడు ఈ సూక్తాలు మనకు అందించారు అన్నారు. అంటే తెలుగులో సామెత ఒకటి ఉంది, నారు పోసినవాడు నీరు పోయాడా అని చెప్పి. దీన్ని మనకి తోచినట్టు అర్థం చెప్తాం. నారు పోసినవాడు నీరు పోయాడా అంటే పొలాల్లో నారు వేసి వెళ్ళిపోతారు పనివాళ్ళు, వాళ్ళే మళ్ళీ నీళ్లు పోస్తారా? అది కాదు అర్థం అక్కడ. నువ్వు ఇంత జాగ్రత్తగా విత్తనములు తల్లి ఇవన్నీ చేసుకుంటూ నారుమడి తయారు చేసిన రైతు ఉంటాడే, ఆ నారుమడి ఎదిగి బాగా ఫలితములు రావాలి, అనుభవయోగ్యములు కావాలనే దృష్టి ఉన్నవాడు గనకనే మళ్ళీ వాటికి నీరు పోస్తాడు. అంటే ఎవరైతే సృష్టించాడో సృష్టించిన ఆ పెద్ద మనిషి సృష్టికర్త వీళ్ళకి క్షేమం కలగాలని ఆలోచించడం కోసం ఉపాయ అన్వేషణ తత్పరవు. వాళ్ళిద్దరు ఉపాయాలన్నిటి కూడా వెతుక్కుంటూ వెళ్ళారట. అంటే జీవులకి సృష్టి జరిగింది, పాత్రము, దేశము, కాలము అన్నీ ఇచ్చారు. జగన్మాత పితరులిద్దరూ కూడా ఆలోచించారు, తిరిగి వీళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారు అని చెప్పి. అంటే ఇక్కడ ప్రశ్న, సృష్టించిన తర్వాత ఎవళ్ళైనా కానీ నోరు తెరిచి అడిగారా? ఎక్కడైనా అడగలేదు కదా. ఎక్కడైనా చెట్టు అడుగుతుందా నాకు నీళ్లు పోయమని చెప్పి? అసలు అడగలే. ఒకవేళ కొందరు ఉంటారు తపస్సులు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు,
అడిగినా వీళ్ళ కోరికలు ఎలా ఉంటుంటాయి? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కోరికలే వీళ్ళందరూ కూడా. అది కూడా ఏమంటారు? లోకాధీశ ఇప్పింపవే, నీ జాతి కాకపోతే ఇంకోటి ఏమైనా అడిగి తెచ్చిపెట్టండి ఇలాగా. పోని అలాంటి వరాలు ఇస్తే సుఖంగా బతుకుతున్నారా? ఈ వరాల వల్ల లోకాలు నాశనం చేస్తున్నారు, వాళ్ళు నాశనం అవుతున్నారు. కానీ తల్లిదండ్రులైన వాళ్ళు అలా ఉండరు కదా. పరమాత్మ కూడా అలాంటి వాడే. ఎక్కడైనా పసిబిడ్డ ఆకలి అవుతోంది, పాలు కావాలని అడుగుతుందా? అడగదు. అసలు ఏ రకమైన సంతానమో తెలియని ఉన్న స్థితిలోనే సంతానం కలగబోతోందంటేనే ఆ సంతానానికి ఆరోగ్యం కావాలని ఎదురు చూచే తల్లి పుట్టబోయేడి బుల్లి బుజ్జాయికే అన్నట్టుగా అంత తపన పడుతుంది. అంచేత కృపయావిష్టవు, దయ, కృప కలిగి ఉండడం అంటే పరదుఃఖ నిరాచకీర్ష దయ అని చెప్పి, ఇతరుల దుఃఖము కలిగినప్పుడు ప్రార్థించడం కాదుట, ప్రార్థించకుండానే ఆ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం అదే భగవంతుడు అమ్మవారు చేశారు. కృపయావిష్టవు కదాచిత్, ఎప్పుడో ఒకప్పుడు. అంటే ఫలానా సమయంలోనే దయ కలుగుతుంది, ఫలానా సమయంలో దయ కలగదు అని లేదు, ఎప్పుడైనా కలగవచ్చు దయ. పిల్లవాడు ఏడ్చాడు ఉయ్యాల్లో పడుకుని, అయ్యో అని పరిగెడుతుంది తల్లి. వాడు ఏడవకుండా నిద్రపోతున్నా ఎంతసేపు అయింది ఇంకా నిద్ర లేవలేదేమిటి అంటూ మళ్ళీ పరిగెడుతుంది. కృప అంటే అర్థం అది. పురుష